సుంకాల విషయంలో ట్రంప్ అస్సలు తగ్గడం లేదు. మిత్రదేశమైన భారత్కు కూడా మినహాయింపు లేదు అంటూ తేల్చేశారు. అటు ట్రంప్ టారిఫ్ దెబ్బతో ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. భారత్పై కూడా వాణిజ్య ఆంక్షలు ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అమెరికా సుంకాల పెంపు వల్ల భారత్ ఎగుమతులపై తక్కువ ప్రభావమే ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. భారత ఉత్పత్తులపై అమెరికా గత కొంతకాలంగా స్థిరమైన సుంకాలు విధిస్తోంది. ప్రస్తుతం మన దేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు 3.3% అయితే అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు 17% ఉంది. భారత్కు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువుల విలువలో 75% వరకు సగటు టారిఫ్ 5% లోపే ఉంది. అందువల్ల అమెరికా అత్యధికంగా 15 నుంచి 20% వరకు సుంకాలు విధించినా ఆ ప్రభావం మనపై పరిమితంగానే ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. అంతేకాక ఎగుమతుల్లో వ్యూహాత్మక వైవిధ్యం, విలువలు పెంచుకోవడం, కొత్త వాణిజ్య మార్గాలను అన్వేషించడం వంటి చర్యలతో అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఎస్బీఐ అంచనా వేస్తోంది. ఈసారి మిడిల్ ఈస్ట్, ఇతర దేశాలతో భారత్ వాణిజ్య బంధం పెరుగుతున్న వేళ సరఫరా గొలుసును బలోపేతం చేసుకునే అవకాశాలపై భారత్ దృష్టి పెట్టొచ్చని తెలిపింది. అప్పుడే ఎగుమతుల్లో స్థిరత్వం సాధించవచ్చని ఎస్బీఐ అభిప్రాయపడింది.